బంధం లేదు. ఎవరు దేహంలో ఉన్నది ఎవరు? శత్రుఘ్నుడే కదా, పరమాత్మే కదా, ఆయనకి బంధం అనేది ఉండకూడదు, లేదు నిజానికి. కానీ ఇప్పుడు ఏమైంది, గుణ సాంగత్యం వల్ల పురుషుడు సుఖ దుఃఖాలు అనుభవిస్తూ బంధింపబడినట్టుగా ఉన్నాడు. సో ఏ గుణం ఎలా బంధిస్తుందో అది తెలుసుకోవాలి ముఖ్యంగా. సో ఒక్కొక్క గుణము దాని స్వరూపం ఏమిటి, అది ఎలా బంధిస్తుంది చెప్పాడు. మొదటి స్వరూపం చెప్పాడు ఏమిటి? నిర్మలత్వాత్. సత్వగుణం యొక్క సహజమైన స్వరూపం ఏమిటి? నిర్మలత్వం. కాబట్టి ప్రకాశకం అనామయం. ఏదైతే నిర్మలంగా ఉంటుందో దానికి ప్రకాశము ఎక్కువగా ఉంటుంది. అవునా? శుద్ధంగా ఉన్నదానికి ఎక్కువ ప్రకాశం ఉంటుంది. తర్వాత అనామయం, జబ్బులు అంటే దోషాలు ఉండవు. దోషాలు అంటే ఇక్కడ మానసికము కావచ్చు, శారీరకము కావచ్చు. అనామయం జబ్బులు, శారీరకంగా జబ్బులు, మరి మానసికంగా ఆదులు వ్యాధులు అంటారు. ఆది అని మనస్సుకి, వ్యాధి శరీరానికి. సో సత్వము ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రకాశకం అనామయం. ఈ రెండు లక్షణాలు సత్వగుణం యొక్క. దానివల్ల ఏమవుతుందండి, మంచిదే కదా నిర్మలత్వం అంటే. సుఖ సంగేన జ్ఞాన సంగేన బధనాది. సుఖముతోనూ జ్ఞానంతోనూ బంధిస్తుంది అని చెప్పాడు. సుఖంతో ఎందుకు బంధిస్తుంది? ఇది నిర్మలం కదా. ఈ సుఖం అనేది ఇక్కడ అంతఃకరణములో ఉండే సుఖం, అంతఃకరణ అనుభవించే సుఖము తప్ప ఇంద్రియాల వల్ల వచ్చే సుఖము కాదు. అంటే తనలో తానే సాత్విక మూడ్ ఉన్నప్పుడు సుఖం అనుభవిస్తాడు. అవునా? అది ఎక్కడ జ్ఞాన సంగేన సుఖ సంగేన బధ్నాతి. అంటే జ్ఞానంతోనూ సుఖముతోనూ బంధిస్తుంది. దీనికి శంకరులు ఏం చెప్పారంటే ఈ సుఖము జ్ఞానము అనేది అంతఃకరణము యొక్క ధర్మం. సుఖము కానీ జ్ఞానం కానీ అంతే తప్ప అది ఆత్మ యొక్క ధర్మం కాదు. ఎందుకంటే నేను సుఖిస్తున్నాను, నేను సుఖపడుతున్నాను అని తెలుసా నాకు అంటే అది ఒక మానసిక వృత్తే కదా. ఎందుకు ఎలా ఉన్నానంటే బాగున్నాను, హైగా ఉన్నాను అంటాను లేదా ఒక్కోసారి. అప్పుడేమవుతుంది, అది అంతఃకరణం యొక్క ఒక ఆలోచన, ఒక వృత్తి సుఖం అనేది. దానికి ఆపోజిట్ దుఃఖం. సో సత్వం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నేను సుఖిస్తున్నానా అనుకుంటాడు. సుఖించడం అనేది ఒక అనుభవము. ఆ అనుభవం అంతఃకరణలో నేను తెలుసుకుంటూ ఉన్నాను, అంతేనా? అది కూడా ఏం పోయింది, కట్టింది. ఎలాగా అంటే అందరికీ సాత్విక సుఖము రాదు. ఈ బుద్ధి లేక మనస్సు కానుక ఉత్తేజపూరితమైనటువంటి స్థితిలో ఇన్స్పైర్డ్ మూడ్స్ అంటారు. ఇన్స్పైర్డ్ మూడ్స్ మామూలుగా ఎప్పుడు ఇన్స్పైర్డ్ మూడ్స్ ఉండవు. ఒక్కొక్కసారి కొన్ని విషయాలలో కొంతమందికి ఆ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. ఒకనొక విషయం పైన అది మామూలు ఆర్డినరీ థింగ్ కాకపోవచ్చు, ఉన్నతమైనది కావచ్చు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, తన పరిశోధన రంగం పైన అతనికి ఎంతో ఆసక్తి ఉంటుంది, తీవ్రమైన దాని మీద లక్ష్యం దృష్టి పెట్టి చేస్తాడు. అంతఃకరణం సుసూక్ష్మం ఉంటుంది. అప్పుడు దాంట్లో నిమగ్నమైనప్పుడు వేరే విషయాలు గుర్తుండవు. అవునా? కాబట్టి అదొక సుఖం అనుభవిస్తున్నాడు అక్కడ, అందుకని మునిగిపోతాడు దాంట్లో. ఈ బయట విషయాలు ఉండదు, స్ఫురణే ఉండదు. ఒకసారి సైంటిస్ట్ ఎవరు అటు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి చలి ఎక్కువ, శీతల దేశాలు. కాబట్టి ప్రతి ఇంట్లో 5 ప్లేస్ అని ఒకటి ఉంటుంది. 5 ప్లేస్ అంటే బాగా వేడిగా ఉండడానికి ఒక ప్రదేశం, అదంతా రూమ్ అంతా వేడెక్కుతుంది. ఇప్పుడంటే ఎలక్ట్రికల్ ఇవి వచ్చేసాయి అనుకోండి. ఒకప్పుడు 5 ప్లేస్ ఉండేవి. కుప్పట్లు అంటే అలాగే వాళ్ళ కుంపట్లాంటి పెద్ద కుప్పట్లు ఉంటాయి. సరే కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి కుప్పటి కొంచెం దగ్గరగా కూర్చొని ఏదో ఆయన చదువుకుంటున్నాడు, రాసుకుంటున్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. వేడెక్కిపోయి అంతా ఊళ్ళంతా ఇది ఎర్రగైపోతుంది. ఎర్రగైపోతుంది కానీ నేను దాని నుంచి దూరంగా పోవాలని ఆలోచన
అలాంటిది చక్కగా అది సర్వెంట్ ఉంది. ఏమిటి మీకు ఎంత కమిపోతుంది? అవును నాకు అనిపిస్తుంది కానీ ఎందుకు తెలియట్లేదు. అదే నాకు తెలియకుండా ఎలా ఉందంటే ఆయన మైండ్ ఎక్కడ నిమగ్నమైందంటే పూర్తిగా ఏదో ఆలోచిస్తూ చాలా డీప్గా ఆలోచిస్తున్నాడు. దాంట్లో వెళ్ళిపోయింది ఆ మనసు. అవునా కదా? దాంట్లో ఈజ్ రెవలింగ్ ఇన్ ఇట్. లేకపోతే అలా కాదు కదా, మామూలు స్థితిలో అలా కాదు. అలా కొన్ని ఇన్స్పైర్డ్ మూమెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనిషికి ఈ పక్కనున్న పరిస్థితులు కూడా మర్చిపోతాడు. ఆ విషయంలోనే అది ఆ బుద్ధి స్థాయిలో ఒక సుఖం అనుభవిస్తాడు. అదే ఒక మంచి పెయింటర్ ఉన్నాడు అనుకోండి, ఏది కళను అమ్ముకునేవాడు కాదు, నిజమైన కళాకారుడు కదా. నిజమైన కళాకారుడు ఏం చేస్తాడు? ఆ కళా రంగంను దాంట్లో కళాఖండమును సృష్టించేటప్పుడు ఎలా ఉంటాడు? అసలు కళాకారులు అన్ని టిప్ టాప్ గా ఉంటాడు. ఎవరు టిప్ టాప్ కంటే బయటికి అందంగా చుట్టూ కోటు బూటు వేసుకొని ఉంటాడు. నిజమైన కళాకారులు వాడి దృష్టి ఎప్పుడు ఏదో ఒక దాంట్లో ఇది ఉంటుంది. ప్రకృతిని చూస్తారు, దాంట్లో పట్టుకుంటారు. అవునా కాదు? చూసి దాన్ని ఎలా తీసుకురావాలని అంతర్జల్లో ఉంటాడు. అందుకు కళాఖండాన్ని సృష్టించేటప్పుడు వాళ్ళకి ఒకేసారి ఇలా గోడకు చూసినట్టు పెయింటింగ్ బుయ్యరండి వాడు. మీరు గోడకు పెయింటింగ్ కాదు కదా, ఒక కన్ను గీస్తాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఒక చుక్క పెడతాడు, మళ్ళీ దాంట్లో ఒక గీత గీస్తాడు, మళ్ళీ చూస్తాడు, మళ్ళీ చూస్తాడు, ఒక గీత గీస్తాడు. అంటే ఆ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉందా లేదా, ఆ షేడ్ సరిగ్గా ఉందా లేదా కదా, అది పూర్తిగా దాంట్లోకి వచ్చేదాకా మనసు దాంట్లో ఉంటుంది. ప్లీజ్ ఎంజాయ్. ఒక మంచి సంగీత విద్వాంసుడు, నిజమైన కళాకారుడు, భాష దృష్టి లేనివాడు. అవునా కదా? ఇప్పుడు దాంట్లో పాడుకుంటూనే ఆనందం. అందరూ చప్పట్లు కొడుతున్నారా, శాలలు కప్పుతున్నారా, ఇదంతా అమ్ముకునేవాడు. వీళ్ళు అమ్ముకునేవాడు. అవునా? కళలోనే ఆనందం పొందేవాడు కళాకారుడు. అలాగా ఉంటాడు ఒక సాహితీవేత్త. అవునా? అలా ఇప్పుడు ఇవన్నీ ఫైన్ ఆర్ట్స్ అన్నారు. అందుకే ఇవన్నీ రబిష్ కాదు, బ్లంట్ గా ముద్దు బట్టలకు రాదు. ఫైన్ ఆర్ట్స్ అంటే ఫైన్ అచీవ్మెంట్ ఉండాలి. సంగీతం కానీ, సాహిత్యం కానీ, చిత్రలేఖనం కానీ, శిల్పము కానీ చాలా సున్నితమైనటువంటి హృదయం ఉండాలి. చిన్న సూక్ష్మమైన కూడా గ్రహించగలిగేటువంటి దాంట్లో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఏం గుర్తుంది? హాయిగా ఆనందంగా దాంట్లో ఇది సుఖం. ఈ సుఖమే ఇది ఇంద్రియ సుఖాలు కావు. ఇంద్రియ సుఖాలు మరీ లేదు, ఎక్స్టర్నల్ అన్నమాట. ఇది లోపల ఉంటుంది. అలాగే భక్తుడు కూడా భక్తిలో ఏమవుతుంది? తనకి భగవంతుడికి ఒక అనుసంధానం ఏర్పడినప్పుడు ఏమవుతుందో సుఖం వస్తుంది. తన ఇష్టదైవానికి తాను కదా ఒక అనుబంధం. అలాగే ఇదంటే సాత్వికం. తర్వాత జ్ఞానం, ఇది కూడా అంతఃకరణ ధర్మమే. శాస్త్ర విషయాలు చక్కగా అవగాహన చేసుకోవడం, అర్థం చేసుకోవడం, ఆ భావంలో ఉండడం, అది సుఖాన్ని ఇస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం అంతఃకరణలో వస్తుంది. అయితే ఇది కూడా పట్టేస్తుంది. ఇది కూడా సుఖం సంగేన జ్ఞాన సంగేన బధ్నాది. కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే జ్ఞానంతో బంధించి ఇది కూడా వాసన ఏర్పడుతుంది. శాస్త్ర వాసన అంటారే శాస్త్రం. ఈ ఇష్టదైవం వాసన కూడా, ఇష్టదైవం కూడా మనసు ఏమవుతుంది? ఇష్టపడి పట్టుకుంటుంది. కాబట్టే ఉపనిషత్తులు ఇది కాదు ఉపాసించేది కాదు, అసలు పరబ్రహ్మ తత్వము వేరు, వేదం వేదిదం ఉపాసతే అని చెప్తారు. అవునా? కాబట్టి దాంట్లో కూడా ఒక సుఖం వెలుగుతుంది. మనకి తన ఇష్టదైవం ఎందు ఒక ప్రేమను కలిగి ఉన్నప్పుడు భావనలో, చింతనలో కలుగుతుంది. అలాగే శాస్త్ర విషయాలు కదా, బాగా సూక్ష్మమైనటువంటి అర్థాలు తెలుసుకొని, కొత్త అర్థాలు తెలుసుకొని ఆ భావం కలిగినప్పుడు సుఖం. ఇది చెప్పాను. అవునా? ఇదే సుఖం అంతఃకరణంలో పొందే సూక్ష్మమైనది. దీంట్లో కూడా మునిగిపోతాడు మనిషి. త్యాగం రసం అంటే ఒక రకంగా రసాస్వాదన పొందుతాడు. కావ్యములు చూడండి, సాహిత్యం అంతా రసస్వరూపమే, సంగీతము రసమే, అది కూడా ఒక రసమే. అందుకే ఆలోచనామృతం సాహిత్యం, ఆపాదమధురం సంగీతం అంటే రెండు రసాస్వాదం.
ఆస్వాదన రెండిట్లే ఉంది. కాబట్టి అందుకే వాళ్ళు దాంట్లో మునిగిపోతారు, ఒక ఆనందం పొందుతూ ఉంటారు ఎప్పుడు. సరే, ఇది కూడా ఒక బంధమే, సూక్ష్మమైన బంధము. సరే, ఇక రజస్సు ఇది ఎలాంటిది చదవాలి. రజో రాగాత్మకం విద్ధి కృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాది కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజస్సు రాగాత్మకం. రాగం అంటే సంగీతంలో రాగం కాదు, ఈ రాగం వేరు ఆ రాగం వేరు. ఈ రాగం అంటే ఇక్కడ తగులుకోనే స్వభావం, అంటుకునే స్వభావం, పట్టుకునే స్వభావం రాగాత్మకం. అది రంజనం, మనసుకి రంజనం. కాసేపు మనసుకి ఒక రంజింపజేసే ఇది ఉంటుంది, పట్టుకుంటుంది. పట్టుకుంటే సుఖం, పట్టుకుంటే సుఖం కదా, మనసు తగులుకుంటుంది. సరే, ఇప్పుడు దానివల్ల తృష్ణ సంఘ సముద్భవం, తృష్ణని సంఘమును పుట్టిస్తుంది. తృష్ణ సంఘం కాదు, ఆసంగం. తృష్ణ ఆసంగం. శంకరాచార్య దాని సంఘం అనలే, ఆసంగం అన్న. తృష్ణ తృష్ణ అంటే ఏంటి? అప్రాప్త అంటే ఏంటి? అభిలాష. అప్రాప్త అంటే మనకు లభించని వస్తూ ఉంటుందే, దానిపైన ఉండే కోరిక. అది లభించే వరకు విశ్రాంతి ఉండదు, ఆరాటం. అది తృష్ణ అంటారు. తృప్తి ఇంకా 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 కావాలి. ఇప్పుడు ఇంత వచ్చింది అనుకోండి, దాంతో ఆగదు, మళ్ళీ ఇంకా ఇంత కావాలి, అది కావాలి, అది కావాలి. అది ఇంకా తృష్ణ అంటే ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదు. తృష్ణ అంటే అర్థం ఏంటి? దప్పిక, దాహం. దాహం తీరుతుంది అంటే ఒకసారి తాగుతూనే ఉంటాయి, రోజు తాగాలి, గంటగంట 3 గంటలు 4 గంటలు తాగుతూనే ఉంటాయి. అలాగే ఒక వస్తువు పైన ఒక అభిలాష ఉంటుంది, అది నాకు లేదు కదా అనుకుంటాడు. అది వచ్చేదాకా ఆరాటపడతాడు. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత దానికంటే ఇంకా కావాలనుకుంటాడు, దానికంటే ఇంకా కావాలి. ఇది రజస్సు పుట్టిస్తుంది ఈ తృష్ణను. తర్వాత ఆసంగం. ఆసంగం అంటే ఏంటి? ప్రాప్త విషయం, వస్తువు నాకు లభించింది, దానివల్ల మనస్సు ప్రీతి చెందేటువంటి లక్షణం. ప్రీతి చెందుతుంది ఎందుకు? దానిపైన ఇష్టపడింది కదా, అందుకని పేపర్లు ఆడుతుంది. నాకు లభించినప్పుడు కలిగేటువంటిది ఆసంగం, ప్రీతి. అంతేగా, ఇష్ట వస్తు ప్రాప్తిలో ఏమవుతుంది? మనిషికి ప్రీతి కలుగుతుంది. తగ్గదు కర్మసంఖ్యేన దేహినం బధ్నాతి. అదేం చేస్తుంది? దేహినం అంటే ఈ దేహం ధరించినటువంటి వాడిని కర్మలతో బంధిస్తూ ఉంటుంది. అంతేగా మరి. సో ఇప్పుడు కర్మలు ఎట్లా వచ్చాయి? తృష్ణ వల్ల వచ్చాయి, ఆసంగం వల్ల వచ్చాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది? రజస్సు వల్ల. సో ఇప్పుడు కర్మలు అంటే కర్మ ఫలితములు ఉంది ఆసక్తి ఇక్కడ. రజోగుణి అందుకే కర్మయోగం ఆచరించలేదు. ఎందుకని? కృష్ణ విపరీతమైన ఆనందం, విపరీతమైన ఈ దాహం. ఇప్పుడు దేంట్లో అటాచ్మెంట్ అండి మనిషికి? ఒక వస్తువు కోరుకున్నాను, అవునా, ఒక కర్మ చేశాను, నాకు ఈ ఫలితం రావాలనుకుంటాడు. వస్తే సుఖం, లేకపోతే బాధ. ఈ కర్మఫల సమర్పణ ఎక్కడ? కర్మఫల సమర్పణ రాదు రజోగుడి. తృష్ణ సంఘం ఉన్న ఆసంగం ఉన్నప్పుడు రాదు. రాగం అంటేనే అటాచ్మెంట్, దాని స్వరూపమే రాగం. సో రాగం ఉన్నప్పుడు అప్పుడు కర్మఫల త్యాగం చేయలేడుగా, కర్మఫల సమర్పణ చేయలేడుగా. అందుకు సత్వగుణం ఉంటేనే అసలు కర్మయోగం ఆచరించలేదు. ఇది బట్టి చూస్తే సాధనలో కర్మ భక్తి యోగంలో కర్మయోగం ఫస్ట్ది, అంతే తర్వాత భక్తి జ్ఞానములు. ఈ కర్మయోగ ఆచరణలోనే కర్మఫల సమర్పణ కావాలి. అది కొంత సత్వం లేకపోతే చేయలేడు మనిషి. ఏ పనైనా సరే కర్మఫలం ఆశతోనే చేస్తాం.
చెయ్యాలనేది పుట్టదు, దానిపైన తగులుకుని రాగాత్మకం రాగం అంటే ఏంటి? తగులుకుంటుంది. అది ఇకపోతే ఇది రజస్సు, అది కర్మలతో బంధిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చూడండి, రజోగుణం ఉన్నప్పుడు మనిషి స్థిమితంగా కూర్చోలేడు. అంటే ఏంటి స్థిమితం అంటే? కూర్చోవడం అంటే ఇప్పుడు చూడండి, శాస్త్రం చదువుకోవాలి, స్థిమితంగా ఉండలేదు. లేదా పూజ చేయాలి, మనసులో ఏకాగ్రం చేయాలి, స్థిమితంగా ఉండలేదు. ఏదో ఒకటి అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలని అనటం ఇది వస్తుంది మనిషి. ఇది ఉంది ఇంకోటి కావాలి, అది ఉంది ఇది పొంది అన్నం ఇంకోటి కావాలి అంటే అంతులేని ఆసక్తి. ఇవన్నీ తర్వాత అధ్యాయంలో వస్తాయి. సరే, ఇలా కర్మలకు బంధిస్తూ ఉంటుంది. తర్వాత సో సత్వగుణంలో ఒక బంధం, రజోగుణంలో ఒక బంధం. ఇది కర్మలతో బంధిస్తే అది జ్ఞానంతో సుఖంతో బంధిస్తుంది. చూడండి, సత్వగుణం చెప్పినప్పుడు సుఖంతో బంధిస్తుంది అన్నాడు, రజోగుణంలో సుఖం అనే మాటే ఎక్కలేదు. అంటే రజోగుణంలో ఆరాటం అలజడే ఉంటుంది. ఒకవేళ ఏదైనా కోరిన వస్తువు లభిస్తే, ఆసంగం అన్నాడే, కోరిన వస్తువు లభిస్తే కాసేపు అలా ప్రీతిగా ఉంటుంది, కానీ సుఖ అనుభవం అంటూ లేదు రజస్సు. అది సరే. కాబట్టి రెస్ట్లెస్ అంటున్నటువంటి ఎప్పుడు కదలి అది రజోగుణం యొక్క లక్ష్యం. కొంతమంది అలాగే ఉంటారు, స్థిమితంగా కాసేపు కూర్చోండి బాబు అంటే కూర్చోలేదు. కోతి చూడండి, కోతి కూర్చోమనంటే దాన్ని కూర్చోబెట్టాడు, ఎక్కడ కూర్చుంటుంది? ఒక చెట్టు మీద కూర్చో, ఆ కొమ్మ ఈ కొమ్మ, ఆ చెట్టు ఈ చెట్టు, పైకి కిందికి, ఒక చోట కూర్చున్నా ఇది గీకుండా ఏమో చేస్తుంది, అస్సలు ఉండదు. రజస్సు ఉన్నప్పుడు మన ఇది కూడా అంతే. కాబట్టి పైగా తృష్ణను పుట్టిస్తుంది, అవునా? ఆసంగమును పుట్టిస్తుంది. తృష్ణ అనేది అప్పుడు ఈ తృప్తే లేదు కదా, తృష్ణ అంటే తృప్తి లేనట్లే, అవునా? అప్పుడు ఏమవుతుంది? రావాల్సిన దాన్ని పట్టుకుంటాడు, వచ్చిన దాన్ని పట్టుకుంటాడు. సపోజ్ నేను అనుకుంటుంది ప్రాప్త వస్తువు వచ్చింది నాకు, అప్పుడేమో మనసు అది ప్రీతి కలుగుతుంది, దానివల్ల ఏమవుతుంది? పెరుగుతుంది. ఏమిటి? అబ్బా ఎంత బాగుందో, బాగుంది కాబట్టి ఏం కావాలి? పట్టుకుంటుంది. వాడు చాలా మంచి వాళ్ళు అండి, బాగా మాట్లాడారు, వాళ్ళ ఇంటికి వెళ్తే అది వాళ్ళు. కాబట్టి ఏంటి? 2 రూపాయలు మీరు వస్తే బాగుంటుంది, నేను సంఘం అయిపోయి. ఎప్పటిదాకా మళ్ళీ నెగిటివ్ వచ్చింది అక్కడ, అవునా? ఇలా మనుషులతో, వస్తువులతో, సంఘటనలతో, ఇంకా ఏమేమిటో ఎన్నో ఉంటాయి. మనిషికి ఎన్ని తాళ్ళు చెప్పలేని తాళ్ళు బోర్డు ఉన్నాయి. ఇకపోతే తవస్వజ్ఞానం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. కానీ తమస్సు దీనికి రూట్ ఏంటి? అజ్ఞానజం విద్ధి. ఇక్కడ తమస్సుకి మూలాన్ని చెప్పాడు. తమస్సుకి మూలం ఏమిటి? అజ్ఞానమే కారణం. ఏ విజ్ఞానం? స్వరూప జ్ఞానం లేకపోవడం, అది ఫండమెంటల్ కాజ్. అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం స్వరూప జ్ఞానం లేకపోవడం ఒక తమస్సు. ఏ విషయమైనా సరే దాని గురించి జ్ఞానం లేకపోతే ఆ విషయంలో అజ్ఞానం, అంతేగా? తమస్సు ఎక్కడి నుంచి పుడుతుంది? అజ్ఞానం, తమోగుణం అజ్ఞానం వల్ల పుడుతుంది, స్వరూపం లేకపోవడం. తర్వాత ఇదేం చేస్తుంది? సర్వదేహిన మోహనం, దేహదారులందరినీ కూడా ఏం చేస్తుంది? అది మోహంలో పడేస్తుంది అందరినీ. తర్వాత దేంతో బంధిస్తుంది తమస్సు? ప్రమాద ఆలస్య నిద్రాభిః తత్ నిబధ్నాతి. ఇది కూడా బంధిస్తుందా? దేంతో? ప్రమాదం అనే గుణంతో, ఆలస్యం అనే దాంతో,
తర్వాత నిద్ర అనే దాంతో పనిచేస్తుంది. ప్రమాదం ఏంటి? ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు, మామూలుగా యాక్సిడెంట్ అంటారు. మరి ఏంటి అంటే ఏమరపాటు. తెలుసుగా, ఏమరపాటు అంటే ఒక రకంగా. తర్వాత ఆలస్యం, పోస్ట్ పోన్మెంట్, నరసత్వం. ఆలస్యం అంటే ఇట్లా వస్తున్నారండి, చేద్దామండి, ఇప్పుడు ఏం చేద్దామండి, రేపు పర్వాలేదు ఇంకా 2 రోజులు ఉందిగా టైము, మరి చేద్దామండి, చివరికి ఎప్పుడు మిప్పీకల్ దాకా వచ్చేదాకా అట్లే ఉంటుంది. అప్పుడు పరిగెడతారు, లాస్ట్ మూమెంట్ లో పరిగెడుతుంటారు. అవునా? ఎందుకు లాస్ట్ మూమెంట్ పరుగులు? అసలు ముందుగానే చేసుకోవచ్చు కదా. అదే సమస్య. ప్రమాద ఆలస్య నిద్రతో. నిద్ర అనేది అవసరమే, శరీరానికి విశ్రాంతి కావాలి. కానీ కొంతమంది నిద్రలో సుఖం ఉందనుకుని నిద్ర విశ్రాంతి కోసం పెట్టాడు దేవుడు, సుఖం కోసం పెట్టలే. నిద్రలో సుఖం ఎక్కడుంది? లేదు. అది కూడా ఒక భ్రమే. శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ప్రపంచంలో వ్యవహారం చేసి అలసిపోతాయి. వాటికి మళ్ళీ తిరిగి శక్తి పుంజుకోవాలి అంటే పూర్తి విశ్రాంతి అవసరం. అందుకని నిద్ర. ఎందుకంటే ఆ సమయంలో ఏమవుతుంది, దృష్టి అంతా కూడాను మానవుడికి అటెన్షన్ ఎడిపోతుంది, శరీరం నుంచి బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఏమి పనిచేయవు, లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు విశ్రాంతి పొందుతుంది. అయితే అజ్ఞానంలో ఏమనుకుంటాడు? సుఖపడుతున్నాను అనుకుంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? మెలకువగా ఉన్నప్పుడు ఇంద్రియాలతో మనస్సు వ్యవహరించేటప్పుడు కలిగిన డిస్టర్బెన్సెస్ అక్కడ ఉండవు కాబట్టి, అవునా, అది సుఖం అనుకుంటున్నాడు. సుఖం అంటే దేని వల్ల సుఖం పొందుతున్న వస్తువు లేదు అక్కడ. నిద్రలో ఏ వస్తువు లేదు. కొన్ని సుఖాన్ని ఇచ్చే వ్యక్తి ఉన్న, వ్యక్తులు లేరు, వస్తువు. నోబడీ ఈజ్ దేర్, నథింగ్ ఈజ్ దేర్. అది కదా నిద్ర అంటే. సుఖం ఎక్కడ ఏం లేదు, యాబ్సెన్స్ ఆఫ్ సారో. అక్కడ నిద్రలో ఏమవుతుంది? మామూలుగా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరం ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని రకరకాల బాధలు ఉంటాయి కదా, అవి అక్కడ ఉండవు. అందుకని సుఖం అనుకుంటున్నాడు. గురుదేవులు ఏం చెప్తారు తెలుసా? నో పెయిన్ ల్యాండ్. ఒక నో పెయిన్ ఒక ఆయింట్మెంట్ వచ్చేదంట కదా ఇప్పుడు. నో పెయిన్ చిన్నప్పుడు. అలాగే నో పెయిన్ ల్యాండ్ అంటే ఏంటి? ఇక్కడ ఉంటే బాధలు, కష్టాలు, నొప్పులు అక్కడ. అందుకే చూడండి, అంత నొప్పులున్నా మంచి నిద్రపోయాడు అనుకోండి, ఏమవుతుంది? నొప్పులు తెలియదు. అందుకే ఇస్తారు టాబ్లెట్లు. డాక్టర్లు అందుకే ఇస్తారు అవన్నీ. ఇది వేసుకొని పడటం, అవునా? సో నిద్ర వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉంటే అక్కడ ఉన్న బాధలు, కష్టాలు. సో దాన్ని సుఖపడుతున్నాను అనుకుంటాడు. అందుకని మనిషి ఏం చేస్తాడు? ఈ తమస్సు ఏమవుతుందంటే నిద్రతో కూడా బంధిస్తుంది. అంటే టైం దొరికితే పడుకోవాలనుకుంటాడు. ఎక్కడ పడితే అక్కడే. అసలు ఏమి వేళ పాడ సమయం సందర్భం ఏం పార్లమెంట్లో కూడా నిద్రపోయేవాడు. నిద్రపోయేవాడే ఎక్కువ. ఎందుకంటే తపస్సు, మనస్సు ఏమవుతుంది? 2 స్థితులు. అది అనేకాగ్రమైన అవుతుంది, శూన్యాగ్రమైన అవుతుంది. సత్వగుణం ఉంటేనే ఏకాగ్రం ఉంటుంది. సత్వగుణం ఉంటే ఏకాగ్రం ఉంటుంది. రజస్సు ఉంటే అనేకాగ్రం, అనేకంలో వెళ్ళిపోతుంది, చీలిపోతుంది. తమస్సు అంటే ఏమవుతుంది? శూన్యంలో వెళ్ళిపోతుంది. శూన్యంలోకి వెళ్ళిపోతే ఏమైంది? ఇప్పుడు నిద్ర. అవునా కదా? ఈ ధ్యానం సెషన్స్ చూడాలి మీరు. దాని గురించి చెప్పేవారు స్నోరింగ్ సెషన్స్ అంటారు. స్నోరింగ్ అంటే తెలుసు కదా, గుర్రు పెట్టడం. హాయిగా గుర్రు పెట్టి మా టైం ఏంటది లేదు, ఎంత బాగా ధ్యానం అని చెప్తుంటారు. చక్కగా తూగి నిద్రపోయేసి ఫ్రెష్గా ఉంటుంది. ఎవరికైనా బాగానే ఉంటుంది. కాబట్టి చాలా బాగుందండి, ప్రశాంతంగా నిద్రపోయాడంటే.
నిద్రపోయినట్టు తెలియదు కదా, తెలియదు కాబట్టి ఏమనుకుంటాడు, ధ్యానం చేశానా అనుకుంటాడు. ఏం చేయాలి పక్క వాళ్ళకి తెలుస్తుంది, అందరు వాళ్ళు నిద్రపోయారు అనుకోండి, ఇద్దరు విచిత్రం తెలియదు. నిద్రతో బంధం విచిత్రం. అదే దాని నిద్ర ప్రమాద ఆలస్య నిద్ర. అది నిద్ర మంచిదే కానీ అందుకే 6వ అధ్యాయంలో చెప్పాడు, నజాతి స్వప్నశీలస్య జాగ్రత్తోనైవ జాగ్రత్త. అతి నిద్ర పనికి రాదు, ఎక్కువగా మెలకువ ఉండటం కూడా పనికి రాదు. ఎక్కువగా మెలకువ ఉన్న శరీరానికి విశ్రాంతి ఉంటుంది. ఎక్కువగా నిద్రపోయినా తమస్సు జాడ్యం ఆవహిస్తుంది, బుద్ధి యొక్క సూక్ష్మత్వము తగ్గిపోతుంది, అలర్ట్నెస్ అవుతుంది, మందకొడితనం వస్తుంది, అంత స్లో అయిపోతుంది. ఆలస్యం అంటే ఏదో తెలుసు అందరికి ఏమిటది, ఆలస్యం అమృతం విషయం అంటాడు. ఏదైనా అంట ఆలస్యం అయితే అమృతం కూడా విషయంలో పడిపోతుంది అంటారు పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఇన్ టైం అంటే చేయవలసిన సమయంలో చేయకపోతే కొన్ని నష్టాలు జరుగుతాయి. అవునా? ఇన్ టైం పోస్ట్పోన్మెంట్ వల్ల ఏమిటి ప్రయోజనం? ప్రయోజనం లేదు. చేయకపోగా ఇంకా డ్రాగ్ అవుతుంది. చూడండి ఎలా కాలం గడిచిపోతుంది, కాలం ఏమైపోతుంది అంతే. అందుకని తపస్సు అలా పోస్ట్పోన్, తొందరగా ఉద్యుక్తత ఉండదు, దాంట్లో దిగదు, పనిలో దిగదు, చెయ్యాలి అనేది ఉండదు తపస్సు అంతే. అందుకని ఏం చేయాలి, వేరే వాళ్ళు పై నుంచి ఎవరో ఒకటి చెప్పాల్సింది, చెప్పకపోతే కూర్చొని పోతారు. హాయ్ చూడండి వర్కర్స్, మీరు చూడండి అటు ఇటు చూసి వాడు హాయ్ వేస్తారు, మనం చూడకపోతే వేస్తారు. హాయ్ చెట్టు కింద కొంచెం సెల్ చూసుకుంటారు. ఇప్పుడు ఆ డబ్బులు వచ్చి చూడండి ఎవరైనా వర్కర్స్ అనుకుంటు వాడు. వర్కర్ అంటే బాధ్యతగా చేసేవాడు, లేబరర్స్. శ్రమ పడని ఎవరికి ఇష్టం అండి? ఇష్టం ఉండదు. వాడు శ్రమ పడటం ఇష్టం ఉండదు. కాబట్టి ఏం చేయాలి, తక్కువగా చేసి టైం స్పెండ్ చేయాలి అంతే కదా. చీకటి పడకపోతే వెళ్ళిపోవచ్చు. ఎంత చేసేమని ఆయా చూస్తారులే. ఇవన్నీ కూడా తమస్సు యొక్క లక్షణాలు. అలాగే ఆలస్యం అంటే రేపు ఎల్లుండి పోసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే చూడండి, ఒక పని అనుకున్నాము ఏదో చేసేసుకుంటే అయిపోతుంది, మనకి ఎంత ఉండదు, అది డ్రాగ్ అవుతుంది లేకపోతే మనసులో. అవునా కాదు? చేయాలి ఇంకా చేయలేదు దాని గురించి ఆలోచన ఉంటుందో ఉండదు. అది తర్వాత ముఖ్యంగా ఎప్పుడంటే ఈ ఆలస్యం అనేది ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్రమాదం ఆలస్యం ఏమవుతుంది, అది చివరికి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. టైంకి చేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 6 గంటలకు ట్రైన్ ఎక్కాలండి, నేను కనీసం 8 గంటలకు లేవాలి, స్నానం అన్నది చెయ్యాలా, ప్రయాణం 5 గంటలకు మినిమం లేవాలా, గంట ముందని లేకపోతే ఎట్లా చెప్తున్నా. మామూలు 4ంటికి లేచేవాళ్ళు వెళ్ళిరే. అవునా? ఒకవేళ అలారం పెట్టుకున్న బుద్ధిగా అలారం వచ్చేసి మనకందరూ పడుకొని చాలా ఉంది అంటే. అందుకని ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు అలారం కూడా 1, 2, 3 వచ్చినాయి. ఎందుకంటే ఒకలా అలారం నొక్కి పడుతుంటే 2 అలారం లేదుతుంది, ఇంకో 3 అలారం లేదు. ఇవన్నీ ఎవరి కోసం అండి ఈ టెక్నాలజీ? ఇట్లా అవునా కదా, ఇట్లాంటి వాడి కోసం. ఎందుకు ఒకసారి అలాంటి పెట్టుకుని లేచే వాళ్ళకి అవసరం లేదు కదా. అవునా కదా? ప్రతిదీ చివరికి ఏమైపోతుంది, అయిపోయింది 4:45 అయిపోయింది, 5:45 అయిపోయింది. అప్పుడే కింద పడి ఇంకా ఆరాటం అయిపోయి ఒకటో చెడిపోయి ఇంకోటి అయిపోయి అన్నీ అయిపోయి. అవునా? వర్క్ చెప్పండి ట్రైన్ వస్తున్నప్పటికీ ఎంతమంది లేదు. అవునా కదా? అందుకు పెద్దవాళ్ళు
ఎప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ముందు ఉండాలి. చూడండి పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక అర్ధగంట ముందు ఉండాలంట, పర్వాలేదులే ఇది ఆరాట పట్టకుండా అక్కడ వెళ్ళి కూర్చుందా అనేవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు. అవునా? ఈ ఆలస్యం ప్రమాదం. ప్రమాదం అంటే ఏంటి? ఏమరపాటు, ఒక రకమైన నిర్లక్ష్యం, మెంటల్ గా నిర్లక్ష్యం, దాని మీద ఈ లక్ష్యం లేకపోతే. లక్ష్యం అంటే తెలుస్తుంది, అది లేదు, నిర్లక్ష్య భావం. దానివల్ల విస్మరణ కూడా వస్తుంది, విస్మరణ. అందుకే ప్రమాదో వై మృత్యుడు అంటారు. ప్రమాదమే మృత్యువుతో సమానం. ప్రమాదం అంటే ఇది ఏమరపాటు. ఎవరికి? సాధకుడికి. ఇప్పుడు సాధకులకు ఎలక్ట్రిక్నెస్ చాలా ముఖ్యం. ఏంటి? ఏదైనా సరే ఏ పని చేసినా అంటాడు మా మనసు పలికించా అంటాడు. అది ఏ లక్ష్యం అని దాని మీద దృష్టి పెట్టాలి. ఈ ఏమరపాటు వల్ల ఏమవుతుంది? మనసు ఎట్టేటా పోతుంది, విస్మరణ జరుగుతుంది. అసలు ఏం చేస్తున్నా ఎదురు చేస్తుంది. ఎంత విచిత్రంగా ఉంటాయి ఈ ఏమరపాటు. కొంతమంది ఏదో పనికి వెళ్తారు, ఏదో వస్తువు కొనుక్కోవడానికే వెళ్తారు, ఏది ఇంపార్టెంట్ అది మర్చిపోయేస్తారు. ఇంట్లో చెప్తారు 10 సార్లు అది తీసుకురండి అని భార్య మొత్తుకొని చెబుతుంది. చెప్పినా అలాగే అలాగే అంటే 3 సార్లు అన్న తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి పైగా మీరు మర్చిపోతారండి బాబాయ్ రాసుకోండి అంటున్నాడు. రాసుకొనే వెళ్తాడు. మరి కాగితం చూడు లేదు. కొంతమంది కాగితం చూస్తారు, అయినా కనిపించదు. విచిత్రమైన ఏమరపాటుకి అసలు ఎంతో అంత లేదు ఏమరపాటు. ఎందుకంటే 10 ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ 10 ఐటమ్స్ లో ఆయన చూస్తాడు వచ్చేస్తాడు. మరి అసలైతే మళ్ళీ వెళ్ళిపోతా, ఎంత టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. అవునా కదా? ఇంక వస్తువుల సంగతి చెప్పనే అక్కర్లేదు. కొంతమంది జీవితాంతా వెతుకుంటూనే ఉంటారు. ప్రతిరోజు వెతుకులాంటి తాళం చెవి అక్కడ ప్రతిరోజు ఎదుర్కోవాలి. గుర్తుగా ఒక చోట పెట్టేసుకుంటే అయిపోతుంది. అవునా కదా? వస్తువుల విషయం కానీ పుస్తకాల విషయం కానీ అన్ని విషయాల్లో ఏదో సిస్టమ్ ఒట్టు పెట్టుకుని ఆ ప్రకారం మనం ఎక్కడున్నా ఫోన్ చేసి చెప్తే ఇద్దరు తీయగలగాలి అంటూ పెట్టుకోవాలి వస్తువులు. అవునా కదా? అన్ని కలగాపులు అన్ని వెళ్ళైతే కొంతమంది బ్యాగులు సర్దుకుంటారు, బ్యాగులు డోక్కొస్తుంది వాళ్ళకి. పుస్తకాలేంటి, బట్టలేంటి, దువ్వెలేంటి, సబ్బులు అన్నీ ఒకే కట్టి పడేస్తారు. ఉండదు ఆలోచన. అంత సమస్య యొక్క లక్షణాలు అవన్నీ. ఒక పని చేసేటప్పుడు గుణం బయటపడుతుందండి. ఎవరేం చెప్పక్కర్లేదు, తప్ప ఉంది అదే చూద్దామని ఎవరు చెప్పక్కర్లేదు. ఆ పని చేసే తీరులోనే అర్థమైపోతుంది. అవునా కదా? ఈ ఏమరపాటు, ఈ నిర్లక్ష్యం, వస్తువుల పైన నిర్లక్ష్యం, తమ వస్తువులపైన తమకు నిర్లక్ష్యం. అవునా? దేనిపైన లక్ష్యం ఉంటుంది చెప్పండి? అలాంటి వాటిని తమ పైనే తమకు లేకపోతే, తమ వస్తువుల పైన లేకపోతే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఒక వస్తువుకి ఒక ప్లేస్ అంటూ నిర్ణయం ఉంటుందా లేదా? ఏది పడితే అక్కడ పడేస్తే ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు వెంట్రుకలు ఉన్నాయి, ఎక్కడ ఉండాలండి? ఇవి ఎక్కడ ఉండాలి? తలపైన ఉండాలి. ఒకవేళ కింద పడింది అనుకోండి, ఎక్కడ ఉండాలి? డస్ట్బిన్ లో ఉండాలి. అవునా? అక్కడ ఎక్కడ అది ఎగిరి మళ్ళీ మనకే వస్తాయి నోట్లోకి. అవునా కదా? మరి ఎంత ఘోరంగా ఉంటుంది. ఏమనుకోండి, నిర్లక్ష్యం. ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే సమస్య వల్ల సుఖం లేదు, మోహనం అంటే బుద్ధి ఏమవుతుంది? మోహగ్రస్తం అయిపోతుంది. అందుకని ఈ గుణం ఎలాంటిది? మూసేస్తుంది. అయితే దీంట్లో భగవంతుడు మళ్ళీ ఒక సూక్ష్మమైన విషయాన్ని చెప్పారు.